ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాల చుట్టూ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలను అప్పుల ఊబిలో నెట్టేస్తూ ఉన్నారు. మధ్యలో వసూళ్ల రాయల రాజ్యం పెరిగిపోయింది. కాబట్టి వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిపించాలి అని చెప్పి ఏకంగా ఆంధ్రప్రదేశ్ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు చేసినటువంటి డిమాండ్ ఇది. ఇంట్రెస్టింగ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ ఏంటి అంటే డ్వాక్రా సంఘాలు ఉన్నాయి కదా, అవి అప్పులిచ్చే కేంద్రాలుగా మారుతూ ఉన్నాయి. పొదుపు సంస్కృతి పోయింది, ఉపాధికి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆ రెండింటిని మళ్ళీ రెస్టోర్ చేయాలి. డ్వాక్రా మహిళల అప్పుల చక్రంలో చిక్కుకోకుండా చర్యలు తీసుకోవాలి. రుణాల మంజూరులో బలవంతపు బీమాలు, అనధికార వసూళ్లపై కూడా విచారణ జరపాలి. అంటే బలవంతపు భీమాలు, అనవసర వసూళ్లు పెరిగిపోతున్నాయి, దాని మీద విచారణ జరపాలి. ఆర్పీల ద్వారా పర్సెంటేజ్ వసూళ్లను పూర్తిగా అరికట్టాలి. ప్రతి డ్వాక్రా సంఘానికి డిజిటల్ అకౌంటింగ్, పారదర్శక డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలి. డ్వాక్రా సంఘాలపై స్వతంత్ర సామాజిక ఆడిట్ నిర్వహించాలి. మహిళలకు డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఎస్హెచ్జి ఉత్పత్తులకు మార్కెట్ లింకేజీ, బ్రాండింగ్, ఈ కామర్స్ సౌకర్యం కల్పించాలి అని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూనే అనధికార వసూళ్లపైన సమగ్ర విచారణను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇందులో కనుక అనధికార వసూలు పెరిగిపోతున్నాయంట, అందుకని సమగ్ర విచారణ కావాలంటుంది కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ. ఒకవేళ వైసీపీ వాళ్ళు డిమాండ్ చేసిందంటే ఈ పార్టీకి పాలకపక్షం వైపు నుంచి జనసేన, టీడీపీ వాళ్ళ మీడియా ఎగబడేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇది ఇప్పుడు డిబేట్లు పెట్టి ఎగబడండి, చూద్దాం. ఇప్పుడు డిబేట్లు పెట్టి ఎగబడండి. ఏదైనా ఒకరి దగ్గర నుంచి ఒక డిమాండ్ వచ్చింది, ఒక విమర్శ వచ్చింది అంటే దాని చుట్టూ వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనేది కనీసం ప్రభుత్వం బెరీజ్ వేసుకోవాలి. ప్రతిదీ పొలిటికల్ అటాకింగ్ కోసమే ఎప్పుడు ఎంచుకోకూడదు. ప్రభుత్వాలు అన్న తర్వాత పారదర్శకత, హుందాతనం, బాధ్యత, అకౌంటబిలిటీ ఇవన్నీ ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్న 4 మాటలు అంటారు, కానీ అధికార పక్షం చాలా బాధ్యతాయుతంగా స్పందించాలి. అసలు డెమోక్రసీకి అదే బలం. అవన్నీ ఇసిపెట్టేసి ఎవరు ఏది డిమాండ్ చేసి, ఎవరు ఏది విమర్శ చేసి వాళ్ళ మీద ఎగబడితే కుదరదు కదా. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు డిమాండ్ చేసింది కాబట్టి నెక్స్ట్ సమీక్ష చేసి ఏమైనా సరిదిద్దుకుంటారేమో చూడాలి.